వ్యాపారం, తెలివితేటలు. విజయపురి అనే చిన్న రాజ్యానికి సుదర్శనుడు రాజు. ఆయన ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ రాజ్యపాలన చేసేవాడు. ఇరుగు పొరుగు రాజ్యాలలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆయన తన మంత్రులను, రాజ ఉద్యోగులను ఎక్కువగా విశ్వసించేవాడు. అందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది. విజయపురి రాజ్యంలో వివిధ హస్తకళలు అభివృద్ధి చెందాయి. రత్నకంబలులు, పట్టుచీరలు చాలా మన్నికగా తయారు చేసేవారు. ఒకనాడు సుదర్శన మహారాజు తన మహారాణి విశాలాక్షితో కలిసి రథం మీద నగర విహారానికి బయలుదేరాడు. నగర ప్రజలు రాజదంపతులకు ఘనంగా స్వాగతం చెప్పారు. నగర వీధులలో వెళుతుండగా వీరాచారి అనే వర్తకుడి అంగడిలో ఉన్న పట్టుచీరలు, రత్నకంబలులు రాణిగారిని బాగా ఆకర్షించాయి. రాజభవనానికి తిరిగి రాగానే మహారాణి వీరాచారి అంగడిలోని పట్టుచీరలు, రత్నకంబలులు కావాలని మహారాజుని కోరింది. మహారాజుగారు తన మంత్రిగారిని పిలిచి మహారాణి కోరికను చెప్పి వెంటనే వాటి ధర చెల్లించి వస్త్రాలను తెప్పించు అని ఆజ్ఞాపించాడు. అదెంత పని ప్రభు, గడియలో తెప్పిస్తాను అని చెప్పిన మంత్రిగారు ఆ పనిని కోశాధికారికి అప్పగించాడు. చిటికెల ఆ పని చేస్తానని కోశాధికారి ఆ పనిని వాణిజ్య అధికారికి అప్పగించాడు. వాణిజ్య అధికారి పన్నులు వసూలు చేసే అధికారికి, ఆ అధికారి భటులకు అప్పచెప్పారు. భటులు వెళ్ళి వీరాచారికి విషయం వివరించారు. మహారాణి గారికి కావాలంటే ఏమైనా ఇస్తాను అంటూ వీరాచారి సంతోషంగా కొన్ని పట్టుచీరలు, కొన్ని రత్నకంబలులు భటులకి ఇచ్చాడు. వాటితో పాటు భటులకు కూడా 2 పట్టుచీరలు తీసుకెళ్లమని వారికి అందించాడు. అప్పుడు భటులు మాకిచ్చారు సరే, మరి మా అధికారులకు కూడా ఇవ్వండి అని అడిగారు. చేసేదేమీ లేక వాణిజ్య అధికారికి, పన్నులు వసూలు చేసే అధికారికి కూడా కొన్ని పట్టుచీరలు, రత్నకంబలులు ఇచ్చి పంపాడు వీరాచారి. వీరాచారికి ఆ రాత్రి ఓ పట్టాన నిద్ర పట్టలేదు. మహారాణి గారికి పంపిన పట్టుచీరలు, రత్నకంబలులు చాలా ఖరీదైనవి. ఎంత లేదన్నా వాటి ధర 1,00,000 వరహాలకు పైనే ఉంటుంది. కొన్ని రోజులు ధనం కోసం చూశాడు వీరాచారి. ప్రయోజనం లేకపోయింది. ఆ విషయాన్ని భటులను, అధికారులను అడగడం బాగుండదని మహారాజుకు చాలా సన్నిహితంగా ఉండే కోశాధికారికి తాను ఇచ్చిన పట్టుచీరలు, రత్నకంబలుల ధరలు అన్నీ కాగితం మీద వ్రాసి ఒక నమ్మకమైన సేవకుడి ద్వారా కోశాధికారి దగ్గరకు పంపించాడు వీరాచారి. ఆ సేవకుడు వీరాచారి ఇచ్చిన కాగితాన్ని కోశాధికారికి ఇచ్చాడు. కోశాధికారి ఆ కాగితాన్ని చూసి దాన్ని వాణిజ్య అధికారికి ఇచ్చాడు. వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారిని పిలిచి తీవ్రంగా మందలించాడు. మరుసటి రోజు తనకు ధనం వస్తుందని చాలా ఆదరాగా ఎదురుచూసిన వీరాచారికి ఆశాభంగమే కాకుండా అవమానం కూడా కలిగింది. వాణిజ్యాధికారి పంపిన వేగులు వచ్చి వీరాచారి అంగడిని పరిశీలించారు. పన్నులు సరిగ్గా కట్టడం లేదని, అంతేగాక అతని వద్ద లెక్కకు మించిన సంపద ఉందని తేల్చి వాణిజ్య అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన వీరాచారిని నిర్బంధించి చెరసాలలో బంధించమని చెప్పాడు. వీరాచారి భార్య, పిల్లలు విపరీతమైన ఆశ్చర్యానికి లోనై ఏం చెయ్యాలో కూడా అర్థం కాక దిక్కుతోచక విలవిలలాడిపోసాగారు. సరిగ్గా అదే రోజు కాశీయాత్రకు వెళ్ళిన వీరాచారి తండ్రి వీణాచారి ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన దానిని తెలుసుకొని తనకు బాగా తెలిసిన ఒక వర్తకుడితో కలిసి కోశాధికారిని కలుసుకొని విషయమంతా వివరించి చెప్పాడు. తన కొడుకు తరపున క్షమాపణలు చెప్పుకున్నాడు. తన కొడుకు వీరాచారి వద్ద ఉన్న సంపద చాలా వరకు తన తాత ముత్తాతల నుండి సంక్రమించిందని, పన్నులు అన్నీ సక్రమంగా చెల్లిస్తున్నాడని చెప్పి అందుకు కావాల్సిన ఆధారాలను చూపించి వీరాచారిని చెరసాల నుండి బయటకు తీసుకువచ్చాడు. ఈ తతంగమంతా జరగడానికి పక్షం రోజులు పట్టింది. ఈ పక్షం రోజుల్లో వీరాచారి వ్యాపారం బాగా దెబ్బతిన్నది. తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకునేసరికి వీరాచారికి నిద్ర కరువైంది. ఒకరోజు వీరాచారి నాకు జరిగిన అన్యాయాన్ని నేనే స్వయంగా వెళ్ళి మహారాజు గారికి వివరించి చెప్పి ఫిర్యాదు చేస్తాను అని అన్నాడు తన తండ్రితో.
ఆ మాటలు వినగానే వీరాచారి తండ్రి బాధగా నిట్టూర్చి, నువ్వు ఒక వ్యాపారి కొడుకువై ఉండి ఇన్నాళ్లుగా వ్యాపారం చేస్తూ కూడా నీకు లౌక్యం తెలియలేదు. లౌక్యం తెలియకే గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకున్నావు. మహారాణి గారికి ఇచ్చిన పట్టుచీరలు, రత్నకంబలులు గురించి కోశాధికారికి కాగితం మీద వ్రాసి పంపకుండా ఉన్నట్లయితే ధనం పోయినా నీకు పరువు మిగిలి ఉండేది. ఇన్ని కష్టాలు వచ్చేవి కావు అని వీరాచారి తండ్రి అన్నాడు. అప్పుడు వీరాచారి బాధగా, 1,00,000 వరహాల బట్టలు ఎలా వదులుకోమంటావు? మనకు అంత ధనం ఎలా వస్తుంది అని అన్నాడు. నీ తెలివిని ఉపయోగిస్తే 1,00,000 కాదు, 1,00,000 వరహాలు సంపాదించి ఉండేవాడివి, రాజుగారి విశ్వాసం పొంది అని అన్నాడు వీరాచారి తండ్రి. అయితే మనకు రావాల్సిన దాన్ని అడగడమే నేను చేసిన తప్ప అంటూ ఎదురు ప్రశ్న వేశాడు వీరాచారి. మనకు రావాల్సిన ధనం అడగడం తప్పు కాదు, అడిగిన పద్ధతే తప్పు. అందుకే నీకు లౌక్యం తెలియదు అన్నది. ఇప్పుడు చూడు, ఎంత వ్యాపార నష్టం, ఎంత పరువు నష్టం ఎదుర్కోవలసి వచ్చిందో అన్నాడు వీరాచారి తండ్రి. నువ్వేం చెప్తున్నావో నాకసలు అర్థమే కావడం లేదు అయోమయంగా అన్నాడు వీరాచారి. మహారాజు గారు మంచివాడైనంత మాత్రాన ఆయన దగ్గర ఉన్న వారంతా మంచివారనుకోవడం తెలివిగల వాళ్ళ లక్షణం కాదు. అలా అని వారితో పగ పెంచుకుంటే మనలాంటి వారికి వ్యాపారం అసలు సాగదు. అందుకే వ్యాపార గుట్టు ముట్టులన్నీ తెలుసుకొని తెలివిగా వ్యాపారం చేసుకోవాలంటాను. ముక్కుకు సూటిగా పోతే మన ముక్కే పచ్చడి అవుతుంది. ఇంత జరిగినా కూడా నీకు తెలిసి రాకపోవడమే నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు బాధగా వీరాచారి తండ్రి. అయితే తప్పంతా నాదే. అయితే నేను అప్పుడు ఏం చేసి ఉండాలంటావు? నన్ను తికమక పెట్టకుండా సూటిగా చెప్పు అన్నాడు వీరాచారి. అప్పుడు వీరాచారి తండ్రి, నువ్వు మొదట్లోనే పెద్ద పొరపాటు చేశావు. మహారాణి గారు కోరుకున్న పట్టుచీరలు, రత్నకంబళ్లతో పాటు బడులకు కూడా చీరలు ఇచ్చావు. దానికి తోడు వారి పై అధికారులకు కూడా ఇచ్చావు. నువ్వు వాళ్ళను మంచి చేసుకోవాలి అనుకున్నావు. నువ్వు చేసిన ఆ పని కూడా ఒక విధంగా లంచమే కదా. అలా చేయకుండా మహారాణి గారు కోరిన వస్త్రాలు నువ్వే స్వయంగా తీసుకొని వెళ్ళి 10 మంది చూస్తూ ఉండగా ఇచ్చి ఉంటే నీకు ఇవ్వవలసిన పట్టుచీరలు, రత్నకంబళ్ళు ఖరీదుతో పాటు మంచి ప్రచారం కూడా వచ్చి ఉండేది. మన అంగడి ముందు మహారాణి గారు ధరిస్తున్న దుస్తులు మా దగ్గర దొరుకుతాయి అని ఒక చిన్న ప్రకటన వ్రాయించి పెడితే మన వ్యాపారం బాగా పెరిగేది. అప్పుడు నీకు ఈ బాధలు, కష్టాలు, నష్టాలు వచ్చేవి కావు. అవునా కాదా అని వివరంగా చెప్పాడు. అవునండి, ఇప్పుడు మీరు చెప్పింది ముమ్మాటికి నిజం అన్నది అక్కడే నిలబడి మామగారి మాటలన్నీ విన్న వీరాచారి భార్య అన్నది. తన తండ్రి లోకజ్ఞానానికి, వ్యాపార తెలివికి ఆశ్చర్యపోయాడు వీరాచారి. ఇలా జరిగిన ఒక పక్షం రోజులకు వీరాచారి తండ్రికి కోశాధికారి నుండి పిలుపు వచ్చింది తనను కలుసుకోమ్మని. వీరాచారి తండ్రి వెళ్ళి కోశాధికారిని కలుసుకున్నాడు. అప్పుడు కోశాధికారి వీరాచారి తండ్రితో, మీ కొడుకు వీరాచారికి జరిగిన అన్యాయం మహారాజు గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన విచారణ జరిపి దోషులను శిక్షించి వీరాచారికి చెందవలసిన మొత్తానికి రెట్టింపుగా చెల్లించమని ఆదేశించారు అని చెబుతూ 2,00,000 వరహాలు అందచేశాడు. కోశాధికారి ఇచ్చిన 2,00,000 వరహాలు తీసుకొని ఇంటికి బయలుదేరాడు వీరాచారి తండ్రి. ఇంటికి వచ్చి వీరాచారికి అతని భార్యకు అంతా చెప్పాడు. ఆయన చెప్పినదంతా విని వీరాచారి, అతని భార్య పిల్లలు ఎంతగానో ఆనందించారు. అమ్మ కథ చెప్పడం ముగించింది. తరువాత అమ్మ లోపలికి వెళ్ళింది. వంటగదిలోకి వెళ్ళి వంటకు అన్నీ సిద్ధం చేయసాగింది. నేను కూడా అమ్మ వెనకాలే వెళ్ళాను. కాసేపు గదిలోకెళ్ళి ఆడుకోమ్మా, వంట అయిపోగానే నీకు భోజనం పెడతాను అంది అమ్మ. అలాగే, నా బొమ్మలన్నీ అలమరాలో ఉన్నాయి కదా, వాటితో ఆడుకుంటా అని అమ్మతో చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను. అమ్మ గబగబా వంట పూర్తి చేసి గదిలోకి వచ్చేసింది. సోఫాలో విశ్రాంతిగా కూర్చుంది. అమ్మ, ఇంకో కథ చెప్పవా అని నేను బొమ్మలన్నీ సర్దేసి వచ్చి సోఫాలో అమ్మ పక్కన కూర్చున్నాను. ఉండు రాజా, ఒక్క 10 నిమిషాల తర్వాత చెప్తాను అంది అమ్మ. నేను అమ్మ ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాను. అమ్మ ఒక పావుగంట తర్వాత నేను మళ్ళీ అడగకుండానే తానే కథ చెప్పటం మొదలుపెట్టింది.